ఇద్దరికి తెలుసు నీ పాపాలు. పైనున్న పరమాత్ముడు, నీలో ఉన్న అంతరాత్ముడు. ఈ అంతరాత్ముడే మనకు నిద్రపట్టనీయడు. మనసాక్షి ఉంది కదా మనకు, ఆ మనసాక్షి మనకు నిద్రపట్టనీయదు, మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రభుని నమ్ముకున్నా సరే, నువ్వు బాప్తిసం పొందినా సరే, పేరు మార్చుకున్నా సరే, నువ్వు ప్రభు బిడ్డగా బ్రతుకుతున్నా సరే, నువ్వు ఒక సేవకుడు అయినా పర్వాలేదు, కానీ నీలో ఉన్నటువంటి మనస్సాక్షి నీకు నిద్రపట్టనీయదన్న సంగతి సత్యమే. మనం చేసుకున్నటువంటి జన్మ పాపము, కర్మ పాపాలు మనలో ఉండి మన పైన దోషారోపణ చేస్తాయి. అసలుకు నువ్వు పరలోకం పోతావా అంటది మనసాక్షి. నేను యేసుప్రభుని నమ్ముకున్నా, నేను పరలోకం పోతా అని మనం అనుకుంటే, మనలో ఉన్నటువంటి మనస్సాక్షి అంటుంది, నువ్వు పరలోకం పోతావా? అసలు నువ్వు పరిశుద్ధుడవేనా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు బైబిల్ చదువుతున్నావా? అసలు నువ్వు విశ్వాసమేనా? నువ్వు సస్తే ఖచ్చితంగా పరలోకం చేరుకుంటావా? కష్టమే అంటది అంతరాత్మ. మనలో నుండి మనతో మాట్లాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు నిద్ర పట్టది. పౌలు భక్తుడు కూడా అన్నాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకున్నాడు. ఈరోజు మనకు కూడా ఈ అంతరాత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది కొన్నిసార్లు. మీరు ఆలోచించండి, నీకు నీవే శత్రువు. నీ మనసే నీకు తీరని ఏమంటారు, నీ మనసే నీకు బందికానా. నీకు నీవే ఒక శత్రువుగా మారిపోతావు. నీకే శాంతి ఉండదు. మనసాక్షి ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది అన్నమాట, నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మనసాక్షి ఉంది కదా. నీ మనసాక్షి ఏం చెప్తుంది నీ విషయంలో? నువ్వు దోషివి, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నావు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావు, జాగ్రత్త, మారు మనసు పొందు, సరి చేసుకో, నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన జీవితం నీలో లేదు.